ఫ్రెండ్స్, మన బాలకృష్ణ అన్నయ్య ఎంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తో మనందరికీ తెలిసిందే అన్నమాట. అయితే అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మన బాలకృష్ణ అన్నయ్య ఈ విధంగా మాట్లాడాడు. ఏమని అంటే, ప్రతి సినిమాకి జంతువులని అనవసరంగా బలి ఇస్తారు, కానీ అఖండ 2 సినిమాకి అయితే బలి గిలి ఏముండదు, పాపం ఆ మూగ జీవులు ఏం తప్పు చేశాయి అని చెప్పి మన బాలకృష్ణ అన్నయ్య ఈ ఒక్క మాటతోటైతే సోషల్ మీడియాలో అయితే గుత్తవలుగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏమని అంటే, మైకులు పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా నీతులు అయితే చెప్తుంటాడు. ఈ బుల్బుల్ గాడు కూడా అంతే, ఈ మెంటల్ సర్టిఫికేట్ అందుకే ఈయనకి మంచి ఇచ్చిండ్రు, ఈ ఏజ్ లో నీకు సినిమాలు ఎందుకురా మెంటల్ బాలీగా తాయి వండుకపోయి ఇంట్లో సప్పుడు దాకా అని చెప్పి ఈ విధంగా కూడా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కొంతమంది ఎవరో కాదు, అది ట్రోల్స్ చేపించింది కూడా ఎవరో కాదు. ఇప్పుడు చూసిన టాలీవుడ్ కి నేనే పెద్ద హీరో, నేనే పెద్ద ఇది అనేటువంటి చెప్పుకునేటువంటి షిర్రు తాతయ్యనే ఈ విధంగా ట్రోల్స్ చేపిస్తున్నాడు అని చెప్పి కొంతమంది అయితే నాకైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. మరి షిర్రు తాతయ్యకి ఏం అలవాటో ఏమో అనేది ఎప్పుడు చూసిన మంది మీద వాడి అయితే ఏడుకుంటైతే ఉంటాడనమాట. 2013లో కూడా శరణమన్నయ్య సినిమాలు అన్ని సంకనాకిపోతున్నాయి. ఏసయ్య సినిమా అంటే ఆరెంజ్ సినిమా, తుఫాన్ సినిమా ఇవన్నీ కూడా దరిద్రంగా ఫెయిల్ అయిపోతూనే ఉన్నాయి. దానికి కారణం ఎవరో తెలుసా అసలు మీకు? ఉదయ్ కిరణ్ అన్నయ్య. అతను మన శరణమన్నయ్యకి పోటీగా వస్తున్నాడు అని చెప్పి మన షిర్రు తాతయ్య ఉదయ్ కిరణ్ ని ఏం చేసిండో మీ అందరికి తెలిసిందే గానీ నేను చెప్పనియా. ఇట్లా మన షిర్రు తాతయ్య అందరిని కన్నులో పెట్టుకుంటా ఉంటాడు అనేటువంటి విషయం మనందరికి తెలిసిందే. ఇట్లా మన బాలకృష్ణ అన్నయ్య మూగ జీవులను ఇలా బలి ఇవ్వద్దు అన్న విషయాన్ని కూడా తప్పుబడుతున్నారు అంటే ఇక ఏమనాలో నాకు అస్సలు అర్థమైతలేదు ఫ్రెండ్స్. పాపం దేవుని సినిమా నాయన వద్దురయ్యా, ఈ మూగ జీవులను అవసరమైన బలి ఇవ్వడం ఇక ప్రతి సినిమాకు ఈ విధంగా చెయ్యొద్దు అని మన బాలకృష్ణ అన్నయ్య అంటే మన షిర్రు తాతయ్య ఫ్యాన్స్, అట్లే మన గోని స్టార్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ అన్నయ్య, సరిగ్గా నిటారుగా నిలబడి నడవడానికి కూడా రాని మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఫ్యాన్స్ కూడా ఈ విధంగా చిల్లర వాగుడు మన బాలకృష్ణ అన్నయ్య మీద వాగుతుంటే నాకు అసలు ఏం చెప్పాలో కూడా అస్సలు అర్థమైతే లేదు. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? అసలు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం.